మాట. మాఘమాసం ఎప్పుడొస్తుందో. మాఘమాసం రావడానికి ఇంకా చాలా టైం ఉందండి. కానీ మా తీన్మార్లు మాత్రం మాఘమాసం వచ్చేసింది. పెళ్లి సీజన్ వచ్చేసింది. 3 ముళ్ళు 7 అడుగులు మొత్తం కలిపి 100 ఏళ్ళు. జన్మ జన్మల బంధం అండి పెళ్ళండి. పెళ్లిలో అన్ని ఉంటాయండి, బంధువుల దగ్గర నుంచి భోజనాల వరకు. మరి మా తీన్మార్ పెళ్లిలో కూడా పెళ్లి భోజనం వడ్డించబోతున్నాం. భోజనం తిని మమ్మల్ని ఆశీర్వదించండి. కళ్ళ పండగైన పెళ్లి పండగ. పెళ్లి రౌండ్ మొదలెడదామా? టిపిప్పి డుమ్ డుమ్ డుమ్. మన పెళ్లి పండుగకి ఓ పెద్దొచ్చారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, పెళ్ళనగానే మంత్రాలు ఉంటాయి కదండి. కానీ మన తెలుగులలో పెళ్ళనగానే మంత్రంలా ఈయన పాట ఖచ్చితంగా వినిపిస్తుందండి. పెళ్లి పాటల పురోహితుడు అని చెప్పుకోవచ్చు. వారు వచ్చారు. వారి గురించి చెప్పాలంటే, మాస్ పాటలకి ప్రాణం పెట్టింది ఆయన. మూస పాటలని పక్కకు నెట్టింది ఆయన. మామూలు మాటలకి ప్రాస కట్టి పాట కడితే క్రాస్ మాస్ తేడా లేకుండా అందరి నోట పల్లవించాల్సిందే అని నమ్మే తేనె మాటల పాటమాలి, మసాలా పాటల ఊటబావి, మత్తు మాటల వికట కవి, మనసు దోచే మధుర కవి. పెళ్లి రౌండ్ లో పెళ్లి పాటల స్పెషలిస్ట్ వచ్చారు. మనందరి ఫేవరెట్ చంద్రబోస్ గారు. వెల్కమ్ సార్. ఇప్పుడు పండుగ మొదలన్నమాట, అందుకే పట్టకపోతే కొన్ని అద్భుతమైన పెళ్లి పాటలు రాశారు. అంటే ఎలా అయిందంటే, ఆంధ్రప్రదేశ్ లో మీ పాట పల్లవించకుండా, మీ పాట వినిపించకుండా, అంటే మంత్రాలు లేకుండా ఎలా పెళ్లి జరగదో, తెలుగులలో మీ పాట లేకుండా ఏ పెళ్లి జరగట్లేదు. అందులో అతిశయోక్తే లేదండి. మీరు రాసిన పాట విన్న ప్రతిసారి ప్రతి అమ్మాయి పెళ్లి కూతురు అయిపోతుంది, ప్రతి అబ్బాయి పెళ్లి కొడుకు అయిపోతాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నా పెళ్లి పాటల్లో అన్నింటిలో నాకు బాగా నచ్చిన పాట లక్ష్మీ బావ నిన్నే పెళ్ళాడుతున్న పాట. లక్ష్మిలో ఆ పాటలో ఎంత చిలిపితనం, ఎంత కొంటతనం, ఎంత అల్లరి ఉంటుందో, ఒక చిన్న మనసుతనం కూడా ఆ పాటలో నిండి ఉంటుంది. ఈ కార్యక్రమంలో అన్ని భావాల సమపాలలో రంగరించబడిన కార్యక్రమంగా ఉంటుందని తలచి భావించి వచ్చాను. అట్లాగే ఉంటుందని ఎదురు చూస్తున్నాను కూడా. ఎందుకంటే బ్లాస్టింగ్, నేను రాగానే బ్లాస్టింగ్ అయిందనమాట. అట్లాగే కార్యక్రమం కూడా బ్లాస్టింగ్ లాగా ఉండాలని నేను భావిస్తూ ఎదురు చూస్తున్నాను ఈ కార్యక్రమం కోసం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ అప్.